రేషన్ కార్డు లేకుండా ఆరోగ్యశ్రీ వైద్య ఆరోగ్య శాఖ అధ్యయనం సీఎం సూచనతో కసరత్తు మొదలు తొందరగా వైద్యం అందేలా గ్రీన్ ఛానల్ సిస్టమ్ ప్రొసీజర్లు ఆసుపత్రుల ధరల పెంపుపైన అధికారుల నివేదిక అంటూ రాష్ట్రంలో వైట్ రేషన్ కార్డు లేని వారికి సైతం ఆరోగ్యశ్రీని వర్తింపజేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. సీఎం సూచనతో అధికారులు ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టారు. ఎవరిని అర్హులుగా గుర్తించాలి, ఏ ప్రాతిపదికన ఫైనల్ చేయాలి అనే విషయాలను స్టడీ చేస్తూ ఉన్నారు. సో దీనితో పాటు ఆరోగ్యశ్రీ కార్డుపై వేగంగా వైద్యం అందించేందుకు గ్రీన్ ఛానల్ సిస్టమ్ ఏర్పాటు చేసేందుకు సైతం ప్రణాళికలు రెడీ చేస్తూ ఉన్నారు. మరోవైపు ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో ఉన్న ప్రొసీజర్లు ఆసుపత్రుల ధరల పెంపుపైన అధికారులు నివేదిక తయారు చేస్తున్నారంటూ ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి వార్త. అత్యంత దారుణమైనటువంటి విషయం ఏంటిదంటే ఈ ఆరోగ్యశ్రీల చాలా చిన్న చూపు. కార్పొరేట్ హాస్పిటల్ పోయి కనుక నాది ఆరోగ్యశ్రీ కార్డు ఉంది అంటే వాడిని ఎట్లా చూస్తారంటే ఏదో ఎర్ర బస్ ఎక్కొచ్చిన లెక్క చూస్తారు. ఆ దొంగలు కార్పొరేట్ హాస్పిటల్లో ఈ ఎర్ర బస్ ఎక్కొచ్చిండు, సరే ఇటుపో ఆరోగ్యశ్రీ గార్డు ఉంటుంది ఈడుంటుంది అని చెప్పేసి పంపించేసి చాలా చిన్న చూపుతో చూస్తారు. ఇది మారాలి. ఎవరి దగ్గర అయితే ఇన్సూరెన్స్ ఉంటే బ్రహ్మాండంగా వాడిని ఎట్లయితే ట్రీట్ చేస్తారో, ఎందుకంటే దోసుకోవచ్చు కదా ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి ₹1,00,000 బిల్లుకు ₹1,50,000 వేసుకొని దోసుకోవచ్చు కదా మీరు కుమ్ముక్కయ్యి. సో అలాంటి పరిస్థితులు వాళ్ళకైతే అట్లాంటి ట్రీట్మెంట్ ఇచ్చి డబ్బులు ఉన్నోడికి ఒక రకంగా, డబ్బు లేక ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని కార్పొరేట్ హాస్పిటల్కి పోతే వాడికి ట్రీట్మెంట్ చక్కగా దొరకదు, వాడిని సరిగ్గా ట్రీట్ చేయరు, వానికి చక్కగా అసలు ఆ కమ్యూనికేషన్ సరిగ్గా ఇయ్యరు. నీకు ఈ ప్రాబ్లం ఉంటుంది, ఈ ప్రాబ్లంకి రాదు, ఈ ప్రాబ్లంకి వస్తుందని కూడా చెప్పకుండా ఇది ఇలా కవర్ కాదని చెప్పేసి పంపించేస్తారు. ఒకవేళ కవర్ అయ్యే ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా ఇంకో విషయం ఏం చెప్తారంటే ఇది ఈ హాస్పిటల్లో లేదు, మా హాస్పిటల్లో ఈ ట్రీట్మెంట్ చెయ్యము. ఎందుకు పెట్టుకున్నావు సన్నాసి? మరి పైసలు పెట్టుకున్నావు చేస్తలేవా? మరి అట్లా చెప్పు. పైసలు పెట్టుకున్నోనికి ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా అదే చెప్పు, వాళ్ళకు కూడా అదే చెప్పు, ఇది పని చేయదు, మేము ఈ డిసీజ్కి మేము ట్రీట్మెంట్ చేయలేము అని. కానీ ఆరోగ్యశ్రీకి మాత్రం ఇట్లా చెప్తారు. ఎంతోమందిని చూసాం మనం, బెడ్ లివర్ పరిస్థితి చూసినాము. ఆరోగ్యశ్రీ ఉన్నది అంటే కథమిగా వానికి ఎంత చిన్న చూపు అంటే అది అంతకంటే ఇంకా దారుణం ఇంకోటి లేదేమో అన్నట్టుగా, ఏదో పుణ్యానికి వస్తున్నట్టుగా. ప్రభుత్వం కడతలేదు మీకు పైసలు. ఆయన మీద ఏ పేషెంట్ అయితే నీ దగ్గరకు వస్తున్నాడో ఆ పేషెంట్ పేరు మీద నీకు ₹1,00,000 చెల్లిస్తుందా లేదా చెప్పండి రా సన్నాసులు. మీకు డబ్బులు రాకపోతే ఫ్రీగా చేస్తున్నారా? బిల్లులు వస్తలేదని చెప్పి చెప్తారు. బిల్లులు రాకపోతే ఊరుకుంటారు మీరు? ప్రభుత్వం మీరు ఒక పేషెంట్ పేదోడి దగ్గర వదిలిపెట్టినోడు ప్రభుత్వం దగ్గర వదిలిపెడతారు. ప్రభుత్వం దగ్గర మీరు డెఫినెట్గా ఇయ్యాల కాకపోతే రేపైనా సరే బిల్లులు వసూలు చేసుకుంటారు. సో అట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ విషయంలో మాత్రం ఆ చిన్న చూపు కార్పొరేట్ హాస్పిటల్కు పనికిరాదు. మీకు ప్రభుత్వం ఇస్తలేదా? మీకు కావాల్సిన భూములు దారాదత్తం చేస్తలేదా? మీకు కావాల్సిన ఏమంటే అవి ఇస్తలేవా సబ్సిడీల మీద? మరి తీసుకుంటున్నప్పుడు అలాంటప్పుడు మీరు సేవలు చేయాలి కదా. మీరు ఎక్కడెక్కడైతే హాస్పిటల్ పెట్టిర్రు అక్కడక్కడ మీరంతా భూములు కొనుక్కొని చేస్తున్నారా? మీ సొంత వ్యాపారం అది? గవర్నమెంట్ నుంచి ఏ సబ్సిడీ తీసుకుంటలేరా? తీసుకుంటున్నట్టుగా ప్రభుత్వం నుంచి వస్తుంటే అది ప్రభుత్వమే వచ్చింది అనుకోవాలి. నీ దగ్గరికి పేషెంట్ కాదు వచ్చింది, నీ దగ్గరికి ఆ ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొని వచ్చిండు అంటే వాడు ప్రభుత్వం అన్నట్టే. ప్రభుత్వమే వచ్చి నీ దగ్గర నిలబడ్డట్టు. ప్రభుత్వానికి నువ్వు సేవ చేయకపోతే, ప్రభుత్వానికి నువ్వు సర్వీస్ ఇవ్వకపోతే నీకు బిల్లులు అడిగే హక్కే లేదు. అందుకోసమే చాలామంది పేదోళ్ళు బాధపడుతున్న విషయం ఏదన్నా ఉన్నది అంటే ప్రభుత్వం ఏమో ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తుంది, హాస్పిటల్లో పోతే వాటి ట్రీట్మెంట్ ఏమో దద్దమ్మలాగా ఉంటుంది, పట్టించుకోరు. పైసలు ఇచ్చేటోనికి ఒక వైద్యం ఉంటుంది, పైసలు లేనోనికి ఒక వైద్యం ఉంటుంది, ట్రీట్మెంటే వేరే ఉంటుంది. ఆరోగ్యశ్రీకి వేసే స్టంట్లే వేరే ఉంటాయి. నేను చూసినా గమనించినా అని చెప్తున్నా కదా. పైసలు పెట్టినోనికి హార్ట్కి వేసే స్టంట్కి వేరే ఉంటుంది, ఆరోగ్యశ్రీలో స్టంట్లు వేరే ఉంటాయట. మరి ఏంది ఇది పరిస్థితి? ఇవన్నీ పైసలు ఇస్తలేరా? హాస్పిటల్లకు ప్రభుత్వాలు పైసలు ఇస్తలేవా? అందుకే దీనిపైన దీన్ని మాత్రం చాలా ఆలోచించి ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా ఖచ్చితంగా ₹10 లక్షలు పెంచడంతో పాటు అన్ని డిసీజులను కూడా ఇలా కవర్ చేయాలి. ప్రభుత్వం ఉన్నది కదా, మాకు ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే చాలు, మేము అంతో ఇంతో బతుకుతాము అని చెప్పేసి ఆశించే ప్రజలు చాలామంది ఉన్నారు పల్లెలల్లో. ఇన్సూరెన్సులు కట్టుకోలేక హాస్పిటల్లో ప్రాబ్లం వస్తే పోతే వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు కట్టాలంటే తట్టుకోలేని పేద బీద బిక్కి కుటుంబాలు చాలా ఉన్నాయి. సో అలాంటి కుటుంబాలకి ఆసరా ఈ ఆరోగ్యశ్రీ. సో ఆరోగ్యశ్రీకి సంబంధించి మాత్రం దృష్టి సారించాలి. గతంలో ఆ సన్నాసి ఏం చేయలేడు, ఈ సన్నాసి ఏం చేయలేడు, ఆరోగ్య శాఖ మంత్రులుగా పనిచేసిన ఏ సన్నాసి చక్కగా పనిచేయలేడు. కాబట్టి ఇప్పుడైనా దామోదర రాజనరసింహ చేతిలో ఉన్నది. సో పూర్తిగా దీనిపైన ప్రక్షాళన చేయాలి. ఆరోగ్యశ్రీల వాళ్ళకి పేదలకు అందాల్సిన వైద్యాన్ని బరాబర్ అందించాలి. ఒకసారి చూద్దాం దీంట్లో ఏమున్నదో అసలు. ఎవరైనా లైవ్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. ఆరోగ్యశ్రీ ద్వారా వెళ్తుంటే
ఆరోగ్యశ్రీ ద్వారా ఎవరైనా హాస్పిటల్కి వెళ్తే మీకు జరిగిన ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే చెప్పండి. మీకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరైనా ఇబ్బంది పడితే కూడా చెప్పండి. ప్రజలకు తెలవాలి. ఎంతసేపు మేం చెప్పడమే కాదు, మేం చూసిన సందర్భాలను వివరించడం కాదు, ప్రజల నుంచి కూడా ఆ స్పందన ఉండాలి. ఆరోగ్యశ్రీ అంటే యశోద కానీ లేకపోతే అపోలో కానీ కేర్ హాస్పిటల్ లాంటివి వెళ్తే మరి మనం ఎట్లా ట్రీట్ చేస్తున్నారు? నిజంగానే డబ్బులు ఉన్నోడికి ఇచ్చినట్టే మనకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారా లేదా? మరి ఆ వార్డులు ఏంది, అక్కడ ట్రీట్మెంట్ ఏంది, వాళ్ళు చేస్తున్నటువంటి ఆ ఎక్విప్మెంట్ ఏంది, అదంతా కూడా ఒకసారి మీకు కుదిరితే ఒకసారి మెసేజ్ చేయండి, మీకు తెలుస్తుంది. ప్రజలందరికీ కూడా అర్థం కావాలి. ఇగో రేషన్ కార్డు లేకుండా ఆరోగ్యశ్రీ పథకం వర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ చర్యలు మొదలుపెట్టింది. సీఎం సూచనతో ఆరోగ్యశ్రీ పథకం ఇంప్లిమెంట్పై ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు. రేషన్ కార్డులు లేకుండా ఆరోగ్యశ్రీ కార్డులను ఎలా ఎంపిక చేయాలి, ఏ ప్రాతిపదికన అర్హతను ఫైనల్ చేయాలి, ప్రస్తుతం కొనసాగుతున్న విధానాన్ని రద్దు చేస్తూ తీసుకురాబోతున్న కొత్త రూల్తో సమస్యలు వచ్చే అవకాశం ఉందా వంటి తదితర అంశాలపై అధికారులు స్టడీ చేస్తున్నారు. దీంతో పాటు ఆరోగ్యశ్రీ కార్డుపై స్పీడ్గా వైద్యం అందించేందుకు గ్రీన్ ఛానల్ సిస్టమ్ ఏర్పాటు సైతం ప్రణాళికలు రెడీ చేస్తున్నారంటూ సపరేట్గా గ్రీన్ ఛానల్ పెట్టి ఏదో గొప్పగా పేద ప్రజలకు సేవలు అందిస్తున్నట్టుగా కటింగ్లు ఇవ్వద్దు. ఉన్నకాడికి మంచిగా ఇస్తే చాలు. సపరేట్గా పెట్టి అంటే అదేదో గొప్ప అయిపోతుంది. ఇక మీరు ఉన్నకాడికే ఇస్తలేరనే కదా ఈ బాధ, అసలు పట్టించుకుంటలేరనే కదా, ఆరోగ్యశ్రీ అంటేనే చిన్న చూపు చూస్తున్నారనే కదా బాధ. అలాంటప్పుడు దానికి గ్రీన్ ఛానల్ పెట్టి సపరేట్గా స్పీడ్గా వైద్యం అందియాలని చెప్పడం అనేది అయితే చాలా గొప్ప విషయం. అది జరిగితే గొప్ప, ఉన్నకాడికి ఇస్తే చాలని నేను అడుగుతున్నా. అవన్నీ తర్వాత సంగతి, ఇక ఆ లెవెల్ దాటితే తర్వాత సంగతి. అంతేకాక ప్రస్తుతం ఉన్న ఆరోగ్యశ్రీలో ఉన్న ప్రొసీజర్లు, ఆసుపత్రుల ధరల పెంపుపైన అధికారులు నివేదిక తయారు చేస్తున్నారు. పేదల ట్రీట్మెంట్ను వేగంగా అందించేందుకు అవసరమైన చర్యలన్నీ తయారు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే ఆరోగ్యశ్రీ లిమిట్ 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచగా ఇలా గమ్మత్ ఏంటి తెలుసా? 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షలు పెంచింది గతంలో హరీష్ రావు అని చెప్తాడు. హరీష్ రావు నేనే పెంచినా, మా హయాంలోనే పెంచినా అని చెప్తాడు. వీళ్ళు మాత్రం 5 నుంచి 10 లక్షలు పెంచుతామని మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. ఆ మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగా పెంచినామని వీళ్ళు అన్నారు. ఇది ప్రజలకు తెలవాలి. మరి ఏ ప్రభుత్వం, ఎవరు, ఏ సందర్భంగా 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచారని తెలవాలి. ఆయన పెంచుతా అని చెప్పిండు, ఆ సన్నాసి పోయినోడు పెంచుతా అని చెప్పిండు, పెంచలేదు కాబట్టే వీళ్ళు పెంచారనేది కూడా తెలవాలి మీకు. సో కొత్త విధానాలపై సీఎంకు నివేదిక సమర్పించనున్నట్లు అధికారి తెలిపారు. ఆయన నిర్ణయం తర్వాత ప్రభుత్వం కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుందంటూ నిజంగా పేదోడికి అక్కడికి వచ్చే, పేదోడికి అవసరమయ్యే ఇలాంటి వార్త, ఇలాంటి సమస్య గురించి డెఫినెట్గా ప్రజల చర్చ జరగాలి. జరిగిన తర్వాత కార్పొరేట్ హాస్పిటల్లో దోపిడీని మాత్రం అరికట్టాలి. ఆ దొంగల దోపిడీని మాత్రం అరికట్టాలి. పేదవాడికి సపరేట్గా గ్రీన్ ఛానల్ వేసి వాడికి స్పీడ్గా వైద్యం అందిస్తాము అంటే నమ్మేటోడు ఎవడు లేడిడా. చెవులలో పువ్వులు పెట్టుకుని ఎవడు కూర్చోలేడు. కనీసం ఓ ఇన్సూరెన్స్ కార్డోడు పోతే ఇచ్చే ప్రయారిటీనో, డబ్బులు కడితే పోతే ఇచ్చే ప్రయారిటీనో ఇస్తే సరిపోతుంది. వాడికి ఆ ట్రీట్మెంట్ చాలు, ఊరికో చెప్పుకుంటాడు గొప్పగా. ఆరోగ్యశ్రీ కార్డు ఉండడం వల్ల ఇలా నేను అంతో ఇంతో ఇగో బతికి బయటకు వచ్చినా, లేకపోతే నా సమస్య తీరింది, నా జబ్బు పోయిందని చెప్పి ఊర్లకు చెప్పుకుంటాడు. సో ప్రభుత్వం అనేది అండదండగా ఉండాలి. ఈ విద్యా వైద్యం రెండే సరిపోతే నేను ఎన్నోసార్లు నా వార్తలలో చెప్పినా, విద్యా వైద్యం ఉచితంగా ఇస్తే ఇవన్నీ తీసిపడేయచ్చు. చివరికి రేషన్ బియ్యం కూడా తీసిపడేసేయచ్చు. అవసరమే లేదు అసలు. ఇప్పుడు చదువును కనుక ఫ్రీగా చేసినట్టయితే, వైద్యాన్ని కనుక ఫ్రీ చేసినట్టయితే ఇంకా వాడికి ఏ సమస్య? వాని తిండి వాడు కష్టపడి సంపాదించుకొని తింటాడు, సరిపోతుంది. ఈ రెండు కనుక ఫ్రీ చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. అయినప్పటికీ ఏ పార్టీ మేనిఫెస్టోలో పెట్టుకున్నా నమ్ముతలేరు. ఎందుకంటే వాళ్ళు చేస్తారా లేదా, ఓట్లు పడతాయా లేదా అని పెద్ద ప్రశ్న అయిపోయింది. ఇక ఇవన్నీ పోతాయేమో, పెన్షన్లు పోతాయేమో, లేకపోతే వచ్చే స్కీములు పోతాయేమో, ఈ పథకాలన్నీ ఆగిపోతే మళ్ళీ ఎట్లా అని చెప్పి భయపడతారు. కానీ అందరూ గుర్తించాలి, ప్రజలకు కూడా తెలవాలి ఏంటిదంటే ఆ రెండే సరిపోతాయి. అత్యధికంగా అవసరమయ్యే విషయం ఏదైనా ఉన్నది అంటే మనిషికి ఇవాళ విద్యా వైద్యం మాత్రమే ఉన్నది. వాటికి మాత్రం ఎక్కువ ఖర్చు చేస్తూ ఉన్నాము. లక్షలాది రూపాయలు పెట్టి ఫీజులు కడతా ఉన్నారు పిల్లలకి. చిన్న పిల్లలకి కాన్వెంట్లో ఒక ఫస్ట్ క్లాస్ జాయిన్ చేయాలంటే వాడికి ₹1,00,000 లోపల ఫీజే లేదు, ₹1,00,000 లోపల లేనే లేదు ఫీజు. అలాంటి సందర్భం దానికి రెగ్యులేటరీ అథారిటీ ఉండదు. ఆ ఫీజులను నియంత్రిద్దామన్న సోయి ఉండదు ప్రభుత్వాలకు. ప్రైవేటు దోపిడీని అరికట్టే అవకాశం కూడా లేదు. అధికారులు కూడా మొద్దు నిద్ర, వాళ్ళకి కావాల్సిన కమిషన్లు వస్తే తీసుకుంటారు, ఇంట్లో ఎల్లంకెలమంటారు. ఎవ్వడికి సోయి లేదు, ఎవ్వడికి చిత్తశుద్ధి లేదు. మరి ఈ ఫీజులను రెగ్యులేటర్ చేద్దాం, నియంత్రిద్దామని చెప్పేసి లక్షలాది రూపాయలు అట్లా దోచుకుంటారు. పుస్తకాలు అంటారు, పెన్నులు అంటారు, లేకపోతే స్కెచ్లు అంటారు, లేకపోతే ఇంకేదో పెన్సిల్ అంటారు. మొత్తం ఎవరైతే ఆ పేరెంట్ ఒకసారి స్కూల్కి పోయి ఫీజు గురించి మాట్లాడాలంటే భయపడే పరిస్థితి ఉన్నది. అరే
ఎన్ని వేలు ఉంటుందో నేను చదువుకున్నప్పుడు ఏంది ఇప్పుడేంది పరిస్థితి అని ఒకసారి బేరీ చేసుకుంటూ అంచనా చేసుకుంటూ చూస్తూ ఉంటే ఒకేసారి వాళ్ళు చెప్పేదానికి చెప్పేటప్పుడు 80,000 చెప్పినాక ₹1,00,000 మొత్తం అయినాక 1,30,000 అవుతుంది ఫీజు. అది అంత కలిపి ఆ సంవత్సరం అయిపోయేసరికంటే ఆడు చూపెట్టడం బ్రౌచర్లో ఒకటి ఉంటుంది, దానికి అడిషనల్ వేరే ఉంటాయి. ఆ తర్వాత అని ప్రాజెక్టుల వర్క్ అని లేకపోతే వానికి ఇంకేదో అని చెప్పి ఓవరాల్గా ఓ దుకాణమే పెట్టేసిర్రు అనుకో రాదిగా. స్కూళ్ళల్లో ఓ దుకాణాలు అయిపోయినాయి, అవి ఒక స్టేషనరీ షాపులు అయిపోయినాయి స్కూళ్ళు కూడా. గతంలో ఎక్కడన్నా కొనుక్కోండి అని చెప్పేసి 6వ తరగతి పుస్తకాలు తెచ్చుకోండి రాబాయ్ అని చెప్పేటోళ్ళు. ఏనో ఒక దగ్గర దొరికేవి కొనుకొచ్చుకొని చదువుకుంటారు. లేదంటే ప్రభుత్వం పంపిణీ చేసేది ప్రభుత్వ స్కూళ్ళల్లో, ప్రైవేట్ స్కూళ్ళల్లో మాత్రం కొనుకొచ్చుకునేటోళ్ళు షాపులల్లో. ఇవాళ అది కాదుగా, ఆ దుకాణాలలోనే మొత్తం ఇక వాని యూనిఫామ్ నుంచి మొదలు పెడితే వాడికి ఇచ్చే పెన్సిల్ దాకా అన్నీ వాళ్ళే తీసుకోవాలి, అన్నీ వాళ్ళే కావాలి. మొత్తానికి మొత్తం ఒక ప్యాకేజ్ లెక్క మాట్లాడి దారుణంగా తయారు చేసిర్రు విద్యా వ్యవస్థను. మాత్రం ఎవ్వడికి దాని గురించి లెక్కలేదు. పెడతానే ఉన్నారు ₹1,00,000 ఫీజులు అంటే పెట్టుకుంటూ పోతూనే ఉన్నారు. పక్కింటోడు చదువుతలేడా, వాడు గడతలేరా, వీడికి గడతలేరా అని ఇంట్లో అనేటోళ్ళు అంటారు. చక్కగా తీసుకుపోయి ఇన్నో తాకట్టు పెట్టి లేకపోతే ఆ ఉన్నదమ్ముకొని తీసుకుపోయి ఫీజులు కట్టి నాశనం అయిపోతూ ఉన్నారు. ఆ స్కూల్ నుంచి స్టార్ట్ చేస్తే కాలేజీలకు వచ్చేసరికంటే అయితే ₹5,00,000 లోపల ఇంజనీరింగ్ కాని పరిస్థితి. అలా ఈ ఫీజు రియంబర్స్మెంట్లు పెట్టి లేకపోతే విద్యార్థులకు మేము చేయూతనిస్తున్నాం, ఫారెన్లు పంపడానికి ₹1,00,000 ఖర్చు పెడుతున్నాం అని చెప్పే ప్రభుత్వాలు మొదలు చేయాల్సింది ఈ ఫీజుని నియంత్రించే ప్రయత్నం. ఇన్ని ఫీజులు పెట్టి వాడి ఫెసిలిటీస్ ఏంది, వాడు ఎందుకు పెడుతున్నాడు అంతగానం, వాడు అంతకంటే గొప్ప చదువు ఏమందిస్తున్నాడు? 1వ తరగతికి వెళ్ళి వానికి ఏమైనా ఐఐటి కోచింగ్ ఇస్తున్నారా? వానికి తెలుస్తుందా A+B+C+3 అనేది 1వ తరగతి తెలుస్తుందా? వానికి చెప్పాలి నా చదువు. ఆ చదువు చెప్పరు గానికి గదే A ఫర్ యాపిల్ B ఫర్ బాల్ అనే చెప్తారు. సో ఇంకో స్కూల్లో అయినా ప్రభుత్వ బడులు అయినా గదే చెప్తారు. కాబట్టి సో ఎక్కడన్నా ఫెసిలిటీస్ అంటే ఫెసిలిటీస్ నీకోసం పెట్టుకున్నావు, ఫెసిలిటీస్ను చూపించి ఫీజులు దొబ్బడానికి మీకోసం పెట్టుకున్నారు. సో అందుకోసమే ఫీజుల విషయంలో మాత్రం తాత్సారం చేయొద్దు. అట్లే వైద్యం గురించి కూడా ఆలోచించాలి ప్రభుత్వాలు.